గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. వెల్దుర్తి మండలం సేరెల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చెల్లా పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి చెల్లా పద్మను అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులు కోరారు. ప్రజా సమస్యలపై నిలదీసే వారిని గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని అన్నారు. మన సమస్యలు పరిష్కారం అయింది. అందుకనే ఇక్కడ చెల్లా మహేష్ గారు మరి ఎప్పటి నుంచి కూడా ఉద్యమకారుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాధ్యతలో మరి వారి కృషి ఎంతో ఉంది. అదేవిధంగా గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే కూడా మాకు ఫోన్ చేసి వీళ్ళకి ఇట్లుంది అక్కడ ఉంది ఇసుకపట్టుకోవడం లేకుంటే మరి అది హాస్పిటల్కి తీసుకుపోయినా తక్కువ చేయించండి, వీళ్ళ బాగా చేయించండి, మాకు సీఎంఆర్ఎఫ్ ఇప్పియండి, మరి మాకు ఇంకా ఏదో సమస్యలు అని చెప్తూనే ఉంటారు. అంటే అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజా కష్ట సుఖాల్లో పాల్పంచుకునేటువంటి వ్యక్తి మరి మహేష్ గారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, మనకు రిజర్వేషన్ కలిసి వచ్చింది. అదేవిధంగా షేరీల గ్రామ పంచాయత్ సపరేట్ అయింది కాబట్టి మనకు సపరేట్గా సర్పంచ్ని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఈరోజు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో వారి సతీమైనటువంటి పద్మ గారిని మరి బరిలో దించడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మరి చెల్లా పద్మ మహేష్ గారికి కత్తెర గుర్తుకే ఓట్లు వేసి మీరంతా కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతాను. అదేవిధంగా మన వార్డు సభ్యులందరూ కూడా ఏ వార్డులో ఏ గుర్తులు ఉంటాయో ఆ గుర్తులను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారందరినీ కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు బాగా జరిగినాయి మనందరికీ. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఒక సువర్ణ యుగంలాగా ఉండే తెలంగాణ బంగారు తెలంగాణ సాధించాలన్న ఒక లక్ష్యంతో 10 సంవత్సరాలు కూడా అహర్నిశలు కృషి చేస్తూ మరి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ వాటి తీర్చుతూ రావడం జరిగింది. అవునా కదా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మనకి 24 గంటలు కరెంట్ ఉచితంగా ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఇచ్చిందా? రైతులకు రైతు బంధు వచ్చిందా? మరి అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చిందా? మరి అదేవిధంగా మన ఊర్లలోకి గర్భిణీ స్త్రీలను తీసుకుపోయి ఆపరేషన్ మన పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గ్రామంలో ఉచితంగా దించిందా లేదా? ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిందా లేదా? మహిళా సంఘాలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందా లేదా? మరి అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిందా లేదా? మరి అదేవిధంగా స్కాలర్షిప్ ఇచ్చిందా? షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇచ్చింది ఎవరు? మరి అదేవిధంగా మన పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్ ఇచ్చింది ఎవరు? మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది ఎవరు? షేరీలకు ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద సమస్య ఉంటుంది నీళ్ళ కోసం. ఎందుకంటే నీళ్ళు రాక బోర్లు వేయండి, మోటార్లు వేయండి అని చెప్పేసి మరి అందరూ ఎంతో కష్టపడుతూ మా ఆడపడుచులంతా కూడా బిందెలు పట్టుకొని ఇటాటు తిరుగుతుండే. ఇప్పుడు బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం. అమ్మనమైన ఇళ్ళకి నల్ల నీళ్ళు వస్తున్నాయా? నల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా? కాబట్టి అదంతా ఎవరి కృషి? కేసీఆర్ గారించి. మరి అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిందా? మరి నీళ్ళు చక్కగా వస్తున్నాయా? ఇప్పుడు వస్తలేవా? కరెంట్ చక్కగా వస్తుందా? అప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ అనే కాలిపోయిందా? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలుతున్నాయా లేదా? మోటార్లు కాలుతున్నాయా లేదా? మరి ఇళ్ళ కరెంట్ సరిగ్గా వస్తుందా? మరి ఇవన్నీ కూడా మనకు రైతు బంధు కనీసం 5 సార్లు వేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక్కసారేమో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వేసింది, ఇంకొకసారి ఏమో ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయంటే వేసింది. అది కూడా అందరికి వేయలే, కొంతమందికి వేసి. రైతులకు బోనస్ ఇస్తా సన్న ఓట్లు పెట్టిందన్నారు. మరి బోనస్ వచ్చిందా? ఏరామా పెట్టినా లేదా? ఈసారి ఇంకా కొంతమందికి వేసినట్టు అసలు ఏదే లేదు. మనం దొడ్డోట్లు పట్టించుకుంటాం, సన్న ఓట్లు పట్టించుకోమని చెప్పి ఈరోజు సన్న ఓట్లు కొనుక్కునే పరిస్థితి లేదు, దొడ్డోట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. మనకి ఈరోజు బోనస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైంది ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన వర్షాలు బాగా పడ్డాయి, వడగళ్ళు పడ్డాయి, పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన వాళ్ళందరూ కూడా మరి నష్టపరిహారం కింద మరి 25,000 రూపాయలు ఇవ్వండి అంటే 1 రూపాయలు ఇచ్చిందా? 1 రూపాయలే ముక్కిన వడ్లు మరి మొలకలెత్తినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి హయాంలో మరి అందరు కూడా పెన్షన్లు ఇచ్చినా లేదా? 200 పెన్షన్ చేసి మై పెన్షన్ 2,000 చేసింది. మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది? 6 గ్యారెంటీలు చెప్పినా లేదా?
ఇల్లు తిరిగి మరి గ్యారంటీ కార్డు ఇచ్చిందా లేదా మీకు? 6 మరి మనకు 12-13 హామీలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి అడుగుతా చెప్పండి మీరు, ఎందుకంటే వాళ్ళన్నీ మేమే ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ వేసింది కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈరోజు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? ఇయ్యలేదు. అంటే ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇంట్లో 2 ఉంటే 1,20,000, 3 ఉంటే 1,80,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ మన మహిళలందరూ కూడా. మరి అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామని ఇస్తున్నారా? ఎంత సిలిండర్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు? 5 రూపాయల సబ్సిడీ ఎక్కడ పోయింది? బస్సు కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి. మరి ఒక్క భార్య భర్త పోతే 20 రూపాయలు అయ్యేది, ఇప్పుడు మగాయన ఒక్కడు పోతే కూడా 30 రూపాయలు అయ్యింది. 30 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిందా? ఉపాధి హామీ పనిచేసే వాళ్ళందరికీ 12,000 ఇస్తామన్నారు. ఇచ్చిందా? ఇవ్వలేదు కదా.